ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వాడే దేవుడు, శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే. ప్రేమైన వారులారా, ఈ మాట ఎంతో లోతైన అనుభవాలు చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎట్లా వచ్చినాడంటే దేవుడుగా వచ్చినాడు. ఆయన దేవుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, నీతిమంతుడైన వాడు దేవుడు. దేవుడే తండ్రి చేత నా కుమారుడు అనిపించుకున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తాను. ఆయన దైవం. ఆ దైవమైన యేసుక్రీస్తు ఎట్లున్నాడంటే చనిపోయిన క్రీస్తు యేసే. ఎట్లా అంటే మన కొరకు ఆయన సిలువలో చనిపోయినాడు. సిలువలో మనం అనిపిస్తుంది చాలాసార్లు సిలువలో చనిపోయినాడు అనగానే చాలా సులువు అనిపిస్తుంది. ఒక్కొక్క దెబ్బ తిని చూడు తెలుస్తుంది. ఒక దెబ్బ మన మీద పడ్డప్పుడు దాని యొక్క వేదన ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆ రక్తమంతా యెరూషలేము వీధుల్లో కారిపోయేటట్టు తల మొదలుకొని అరకాల వరకు మొత్తం రక్తసిక్తం అయిపోయినాడు యేసు ప్రభు. అట్లా కొట్టబడి చంపబడ్డాడు, ఆ శిలువ మీద వేలాడబడ్డాడు. ఎంతో వేదన యేసు ప్రభు అనుభవించినాడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడు? మృతుల్లో నుండి లేచిన వాడు, మరణము జయించిన వారు ఈ లోకంలో లేరు. యేసు ప్రభు మరణాన్ని జయించినాడు. ప్రపంచంలో చాలామంది పుట్టినారు, చనిపోయినారు, ఇప్పటికి చనిపోతూనే ఉన్నారు, మనం కూడా ఉన్నారు, చనిపోతాం. కానీ యేసు ప్రభు పుట్టి చనిపోయి వారు ఎన్నడూ తిరిగి రాలేదు ఈ లోకంలోనికి. కానీ యేసు ప్రభు మాత్రము తిరిగి లేచి 40 రోజులు తన వారందరికీ, అప్పుడు ఆయనతో ఎవరైతే పరిచయాలున్నాయో వారందరికీ కలిసి మాట్లాడినాడు. మాట్లాడి ఆ సమాధిలో లేడు, తిరిగి ఆరోహణమైపోయినాడు ఆయన పరలోకానికి. అంటే యేసు ప్రభు సమాధి ప్రపంచంలో ఈనాటికి తెరిచి ఉంది. ఇది ఒక సవాలు. ప్రపంచంలో ఏ సమాధి అయినా మూయబడి ఉంది, యేసు ప్రభు సమాధి మాత్రం తెరవబడి ఉంది. అది క్రైస్తవులకు ఇచ్చిన, దేవుడిచ్చిన గొప్ప శుభ నిరీక్షణ. అది చచ్చిన మనము కూడా ఒకనాడు లేపబడతామనే శుభ నిరీక్షణ. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి లేస్తారు, పాతిపెట్టప్పటికీ తిరిగి లేస్తారు. అది యేసు ప్రభు ఇచ్చిన మనకు గొప్ప నిరీక్షణ. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఏం చేస్తున్నా అంటే దేవుని కుడిపార్శ్వమందున్నవాడును. ఈ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు ఐక్యమే, ఒక్కటే. ఆయన ఏం చేస్తున్నా అంటే తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడు, ఆ సింహాసనం పక్కన ఉన్నాడు, మన కొరకు నిలిచి ఉన్నాడు. మనకు అర్థం కానికే ఆయన త్రిత్వంగా కనబడుతున్నాడు, కానీ ఆయన ఒక్కడైన దేవుడు. ఆ త్రిత్వంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు మన పక్షమున తండ్రితో నిరంతరం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎంతోమందికి ప్రార్థన చేయమని చెప్తాం, రిక్వెస్ట్ ఇస్తాం. ఎంతమంది చేస్తారో తెలియదు, చేసేవాళ్ళు ఉంటే సంతోషమే. ఎంతమంది ప్రార్థనల ద్వారా మనకు మేలు జరుగుతుందో తెలియదు, కానీ యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడితే సర్వ ప్రపంచానికి నాడు విడుదలిచ్చినాడు. సిలువలో ఆయన పలికిన మాటలు చాలా ఉన్నాయి. అందులో ఒక మాట ఏంటంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అని చెప్పిన మాట. ఎంత అద్భుతమైన మాట ప్రియమైన వాళ్ళు. ఆయనను పోరుస్తున్న వాళ్ళు, ఆయన మీద ఉమ్ము వేసిన వాళ్ళు, ఆయన వెంట్రుకలు పెరిగి వేసిన వాళ్ళు, ఆయనను గాయపరిచిన వాళ్ళను తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు అని క్షమించేంత దాతృత్వమైన మనసు యేసు ప్రభుది, కనికరం గల మనసు యేసు ప్రభుది, కరుణ వాత్సల్యత గల మనసు యేసు ప్రభుది. ఆ గొప్ప మనసున్న యేసు ప్రభు తండ్రితో ఉండి మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఎందుకంటే మనం నిరంతరం పడిపోయేటోళ్ళమే, దినదినము రోజు ఒక పాపంలో పడుతున్నాడు. మన కొరకు తండ్రితో కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపన మన జీవితాలకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో. ఈ ఉదయం నా గొప్ప విషయం ఎరిగి ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నందున ఆయనను మహిమ కొరకు ఆయనతో కలిసి మనం కూడా మొరపెట్టుకొని దీవెనలు పొందాం, ఆశీర్వదింపబడదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. ఘనమైన దేవ, మా పక్షమున ఈ లోకానికి దిగి వచ్చి దేవుడుగా వచ్చి కలువరిశిలలో నీతిమంతుడు అయ్యుండి కూడా
ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినావు. పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన నుండి మాకు విజ్ఞాపన చేస్తున్నావు. నీ అత్యున్నతమైన వాత్సల్యతకు, కరుణకు, ప్రేమకు ఏమి ఇవ్వలేక హృదయమారు స్థుతిస్తూ మమ్మల్ని కూడా నీ చిత్తంలో నడిపించమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.